పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పుడున్న వందల కోట్ల బడ్జెట్ విలన్లందరినీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో సడన్గా 60 ఏళ్ల క్రితం నాటి ఒక పాత తెలుగు విలన్ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది? ఈయన ముందు ఇప్పుడున్న విలన్లు బచ్చాగాళ్లు అంటూ నెటిజన్లు ఎవరి గురించి అంతలా ఆరాధిస్తున్నారు? ఆయనే టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన గంభీరమైన విలన్ రాజనాల నాగేశ్వర్రావు. అసలెవరీ రాజనాల? ఆయన జీవితంలో దాగియున్న మిస్టరీ ఏంటి? రాజనాల నాగేశ్వర్రావు ప్రయాణం మద్రాసు స్టూడియోలో కాదు, నెల్లూరులోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో మొదలైంది. ఆయన చిన్నప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతో పెరిగాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆ రోజుల్లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. చేతినిండా జీతం, గౌరవప్రదమైన సెటిల్డ్ లైఫ్. ఏ యువకుడైకైనా ఇంతకంటే ఇంకేం కావాలి? కాని రాజనాల మనసు ఎప్పుడూ ఆఫీసు ఫైళ్లమీద లేదు. ఆయనకు చిన్నప్పటినుంచే నాటకాలంటే విపరీతమైన పిచ్చి. తన గంభీరమైన కంఠంతో పౌరాణిక డైలాగులు చెప్తుంటే చుట్టుపక్కల వాళ్లంతే ఆశ్చర్యపోయేవారు. లోపల ఉన్న ఒక తెలియని అగ్నిపర్వతం ఆయనని నిలకడగా ఉండనివ్వలేదు. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సాహసోపేతమైన నిర్ణయానికి దారితీసింది. లక్షల మంది కలలు కనే ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి కళ్లనిండా ఆశలతో మద్రాసు రైలు ఎక్కాడు. కాని సినిమా ఇండస్ట్రీ అనేది బయటనుంచి చూసినంత రంగుల ప్రపంచం కాదు. మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. నీ ముఖం చాలా కఠినంగా ఉంది, నీ బాడీ లాంగ్వేజ్కి హీరో వేషాలు అస్సలు సెట్టవ్వవు అని ఎంతోమంది డైరెక్టర్లు మొహం మీదే చెప్పేశారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, పూట గడవని రోజులు గడిపాడు. ఆ సమయంలో ఎన్నోసార్లు తిరిగి వెళ్లిపోయి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుందామని అనిపించినా తనలోని పట్టుదల ఆయనని వెనక్కి వెళ్లనివ్వలేదు. సరిగ్గా అదే సమయంలో 1953లో వచ్చిన ప్రతిజ్ఞ అనే సినిమా ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆ సినిమాలో విలన్గా ఆయన స్క్రీన్ మీద కనిపించిన తీరు, ఆ కళ్లలోని క్రూరత్వం చూసి జనాలు వణికిపోయారు. ఆ ఒక్క అవకాశం ఆయన కెరియర్కి అత్యంత బలమైన పునాది వేసింది. ఆ తర్వాత రాజనాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు సినిమాలో విలన్ అనే పదానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. మాయాబజార్, జగదేక వీరుని కథలాంటి ఎన్నో చారిత్రాత్మక, జానపద చిత్రాల్లో ఆయన చేసిన విలనిజం ఒక మాస్టర్ క్లాస్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకోవడం వెనుక ఆయన మాస్టర్ మైండ్ వ్యూహం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు దీటుగా 6 ఫీట్ పర్సనాలిటీ, గంభీరమైన వాయిస్, చేతిలో ఒక సిగార్, తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రూరమైన నవ్వు, ఇవన్నీ ఆయన తన విలనిజం కోసం స్వయంగా డిజైన్ చేసుకున్నారు. ఒకానొక దశలో అప్పటి స్టార్ హీరోలతో సమానంగా రాజనాల రెమ్యునరేషన్ తీసుకున్నారంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. విలన్ వస్తున్నాడు అంటే థియేటర్లలో సీట్లు వదిలి జనాలు పారిపోయేంత భయాన్ని తన కళ్లతోనే పలకరించారు. రాజనాల గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మొదటిది, స్క్రీన్ మీద ఎంతో క్రూరంగా కనిపించే రాజనాల రియల్ లైఫ్లో చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఆయనకు ఆంగ్ల భాష మీద అద్భుతమైన పట్టు ఉండేది. సెట్స్లో ఆయన ఎంతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మిగతా నటీనటులంతా ఆశ్చర్యపోయేవారు. రెండవది, ఆయన బయటకు భయంకరంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సున్న వ్యక్తి. ఎంతోమంది పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేశారు. అలాగే తన జీవితంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. మూడవది, తన డైలాగ్స్ తానే సొంతంగా రాసుకునేవారు. విలన్ పాత్రకు మరింత బలం చేకూర్చేలా డైలాగ్ డెలివరీలో ఆయన చేసే చిన్న చిన్న మార్పులు డైరెక్టర్లకే థ్రిల్నిచ్చేవి. ఎంతోమంది విలన్లు రావచ్చు, పోవచ్చు, కాని దర్జా, గంభీరత్వం కలగలిగిన రాజనాల విలనిజం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అందుకే దశాబ్దాలు గడిచినా నేటికీ ఆయన మేనరిజమ్స్ గురించి నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరి రాజనాల నటించిన సినిమాల్లో మీకు బాగా భయం వేసినా లేదా నచ్చిన సినిమా ఏది? నేటితరం సినిమాల్లో ఆ స్థాయి రాయల్ విలనిజం పండించే సత్తా ఉన్న నటుడెవరైనా ఉన్నారా? మీ అమూల్యమైన నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.